విశ్వకవి పద్మభూషణ్ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం ఈ జన్మ ధన్యమైంది. రేగుంట కేశవరాం మాదిగ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని తెలిపారు. ఈరోజు విశ్వకవి నవయుగ చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 129వ జయంతి వేడుకలను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పట్టణంలోని సాయిబాబా మందిర్ ప్రాంగణంలో ఆసిఫాబాద్ పట్టణంలోని అకసం కవులు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గుర్రం జాషువా గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి 129వ గుర్రం జాషువా జయంతి వేడుకలకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ హాజరైనారు. ఆయనతో పాటు ఆకసం మండల అధ్యక్షులు నల్గొండ రమేష్, గౌరవ అధ్యక్షులు గుర్రాల వెంకన్న, మాడుగుల నారాయణమూర్తి ముఖ్య సలహాదారులు, శ్రీరాం సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి, రాధాకృష్ణచారి ప్రచార కార్యదర్శి, అలాగే వీరితోపాటు కవులు మధుకర్ శర్మ గారు, నాగోరావు, గిల్లీ విజయ్ కుమార్, దేవరాజ్ రేవతి పాల్గొన్నారు. అనంతరం గుర్రం జాషువా గారికి జ్యోతి ప్రజ్వలన చేసి అగర్బత్తులు వెలిగించి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు జయంతి ఉత్సవ కార్యక్రమం ముఖ్య అతిథి రేగుంట కేశవరాం మాదిగ, నల్గొండ రమేష్, గుర్రాల వెంకన్న, మాడుగుల నారాయణమూర్తి, శ్రీరాం సత్యనారాయణ, రాధా, అదృష్టచారి, దేవరాజ్ రేవతి మేడం ప్రతి ఒక్కరూ ఇట్టి జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ గుర్రం జాషువా గారి పద్యాలు, ప్రవచనాలు, సాహిత్యాలతో పాటలతో ప్రతి ఒక్కరిని అలరింపజేశారు. గుర్రం జాషువా ఈ భారతదేశ కుల వ్యవస్థలో ఏ కులానికి చెందినవాడు, ఈ భారతదేశ వర్ణ వ్యవస్థలో ఏ వర్ణానికి చెందినవాడు, ఈ నచ్చిన మెట్ల కుల వ్యవస్థలో ఏ మెట్టుకు చెందినవాడో తెలియని పరిస్థితి మహాకవి గుర్రం జాషువాది. గుర్రం జాషువా ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు. కుల వివక్షతకు గురై ప్రతినిత్యము సమాజంపై పోరాడినాడు. ఏ కులమో తెలియని జాషువా గారి తండ్రి వీరయ్య యాదవ్ కులం, తల్లి లింగమ్మ మాదిగ కులం. ఈ భారతదేశ కుల వ్యవస్థలో తండ్రి అయిన వీరయ్య గారి యాదవ కులంగా చరిత్రలో నిలవాలి. కాని నాటి అతిశూద్ర వ్యవహరిస్తున్న సందర్భంలో అతిశూద్ర కులానికి చెందినవాడుగా, అంటరాని వాడుగా, చూడరానివాడుగా, బడికి దూరంగా, గుడికి దూరంగా, భూమికి భారంగా బ్రతుకు గడిపిన మహాకవి గుర్రం జాషువా. గుర్రం జాషువా జననం సెప్టెంబర్ 28, 1895లో తండ్రి వీరయ్య యాదవ, తల్లి లింగమ్మ మాదిగలకు గుంటూరు, పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రాగడ్డపాడు అనే గ్రామంలో జన్మించాడు. జాషువా గారి తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్న వీరయ్య యాదవ్గ, లింగమ్మ మాదిగ గార్ల గారాల పుత్రుడే. గుర్రం జాషువా ఆయన బాల్యంలోనే బొమ్మలు గీయడం, పాటలు రాయడం అలవర్చుకున్నాడు. చదువుకుంటున్న సందర్భాల్లో బడిల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా జాషువాపై కుల వివక్షత చూపుతూ దూరంగా కూర్చోబెట్టి అష్ట కష్టాలు పెడుతూ అవమానపరిచేవారు. పలకను క్రింద పెడితే తప్పుపాధ్యాయులు వ్రాసి ఇచ్చేవారు కాదు. ఉపాధ్యాయులు వ్రాసి క్రింద పెడితే తీసుకుని రాస్తూ విద్యాభ్యాసం చేసేవాడు. హిందూ వ్యవస్థలో పలు రకాల కుల వివక్షత కొనసాగుతుందని జాషువా గారు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అనంతరం తన మేనమామ కూతురైన మేరీ అనే అమ్మాయిని 1910 వివాహము చేసుకున్నాడు. క్రైస్తవ మతంలో కూడా కుల వివక్షత, మోసాలు, దురాచారాలు చూసి తట్టుకోలేక క్రైస్తవ మతాన్ని స్వస్తి చెప్పి నాస్తికత్వాన్ని స్వీకరించాడు. మానవత్వము లేని మతాలకు స్వస్తి చెప్పి నాస్తికత్వాన్ని స్వీకరించి సమాజంలో మూఢచారులపై, దురాచారాలపై తిరుగుబాటు బావుట ఎగురవేశాడు. మతాలలో ఉన్న తప్పులను ఎత్తిచూపుతూ సమాజ మార్పు కోసం 1941లో గబ్బిలం అనే గ్రంథాన్ని, .1932లో పిరదోసి అనే గ్రంథాన్ని, 1919 నుండి 1966 వరకు ముంతాజ్ మహల్, కౌందిసీకుడు, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, క్రీస్తు చరిత్ర అనే దాదాపు 36 గ్రంథాలను, ఎన్నో కవిత్వాలను, పద్యాలను వ్రాసిన గొప్ప సాహిత్యవేత్త. సత్కారాలు, బిరుదులు అందుకున్న నవయుగ కవి చక్రవర్తి, కవిదిగ్గజం, కవి కోకిల, కవి విశారద లాంటి ఎన్నో బిందువులు అందుకున్న గొప్ప సాహితీవేత్త, గొప్ప కవి సార్వభౌముడు గుర్రం జాషువా అని రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడడం జరిగింది. స్వప్న, రేగుంట శ్రావణ్, పోల్ కారు విజయ్ తదితర కవులు, కళాకారులు, ప్రజలు హాజరైనారు. సమరసతా సాధనలో కలిసి మెలిసి నడుద్దాం, కలతలేని సమాజాన్ని కనుల ముందు నిలుపుదాం. సమరసతా సాధనలో కలిసి మెలిసి నడుద్దాం,
కలతలేని సమాజాన్ని కనుల ముందు నిలుపుదాం. వెర్రి తలలు వేస్తున్నది కుల విద్వేషం, మర్రి చెట్టు గూడలా పాతుకుపోయిన దోషం. వెర్రి తలలు వేస్తున్నది కుల విద్వేషం, మర్రి చెట్టు గూడలా పాతుకుపోయిన దోషం. తరతరాల వివక్షతను సమూలంగా తొలగించి, తరతరాల వివక్షతను సమూలంగా తొలగించి, సామరస్య భావనలను పెంచుదాం, పోషించుదాం. సమరసత సాధనలో కలసి మెలసి నడుద్దాం. కలతలేని సమాజాన్ని కనుల ముందు నిలుపుదాం. అంటరాని తనము మన ప్రగతికి అవరోధము, వేదంలో కనిపించని ఘోర దురాచారము. అంటరాని తనము మన ప్రగతికి అవరోధము, వేదంలో కనిపించని ఘోర దురాచారము. ఆవేదన ఆక్రోశం ఆవేశం రగిలినా, ఆవేదన ఆక్రోశం ఆవేశం రగిలినా, అనురాగం ఆత్మీయత పంచుకు జీవించుదాం. సమరసత సాధనలో కలసి మెలసి నడుద్దాం. కలతలేని సమాజాన్ని కనుల ముందు నిలుపుదాం. కులభేదం మరచి మనం కలిసి భుజిద్దాం. ఇంటింటికి వెళ్ళి మనం స్నేహం అందిద్దాం. అంతరాలు అంతమయ్యే వరకు శ్రమిద్దాం. అంతరాలు అంతమయ్యే వరకు శ్రమిద్దాం. ఒకరికొకరు తోడుగుండి శాంతిని సంకల్పిద్దాం. ఒకరికొకరు తోడుగుండి శాంతిని సంకల్పిద్దాం. సమరసత సాధనలో కలసి మెలసి నడుద్దాం. కలతలేని సమాజాన్ని కనుల ముందు నిలుపుదాం. వ్యక్తిని వ్యక్తిగా చూచే గౌరవ సద్భావము, వ్యక్తిని వ్యక్తిగా చూచే గౌరవ సద్భావము. ఒకే కుటుంబంలో మనమందరం సమానము. అందరిలో ఉన్నది పరమాత్ముని రూపం. అందరిలో ఉన్నది పరమాత్ముని రూపం. భరతమాత సేవలో సర్వం అర్పిద్దాం. భరతమాత సేవలో సర్వం అర్పిద్దాం. సమరసత సాధనలో కలసి మెలసి నడుద్దాం. కలతలేని సమాజాన్ని కనుల ముందు నిలుపుదాం. కలతలేని సమాజాన్ని కనుల ముందు నిలుపుదాం. జాగృతింసలుపజాశుభ చేసెను గొప్ప సేవలం, నీతిగా నిర్మలత్వమున నిండు మనంబున మెండు కావ్యము. ఖ్యాతిని కాంచి కౌరవము కావ్యపు ధోరుణలన్ని తెల్పెనే. ప్రీతిగా దల్తునెప్పుడు ఎప్పుడును విజ్ఞుడు జాశుభ కంజలించదన్. ఈటుగా దండి పద్యములు దివ్యపు నీషుని సన్నిధానము. ఆయన గభీరం రాసినప్పుడు ఆ గభీరానికి అంతా ఈశుని సన్నిధానంలోనే చెప్తుంటాడు. ఈటుగా దండి పద్యములు దివ్యపు నీషుని సన్నిధానమున్. ఘాటుగా చెప్పే బాధలను గబ్బిల మేతర శ్రోతగాధరన్. మేటి కవింద్రులందరికి మేలును చేసెను భావి మార్గమున్. పాటుగా సల్పుదున్ ప్రణుతి భాగ్యము. భాగ్య మనస్కృతి నమస్కరించదన్. ఈ కార్యక్రమం వాడు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం కొత్తగా జాషువా గారి మన ఆకాశంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఆకాశ మిత్తులెల్లరూ నాత్రత నిండిన పద్య గద్యముల్. వినే భాగ్యం లేదు అక్కడి నుంచి విన్నా. నీకును నాకును తగిన స్నేహపు బాటలు వేయు రీతులం. ప్రాకటమయ్య గొప్ప కవి భాస్కరు జాషువ తీరు తెన్నులన్. శ్రీకరమయ్య నేడు గద జీవిత సార్థక ముందు రాతలన్.
ధన్యవాదాలు.